నిల్వ పెట్టుకునే టమాటా పచ్చడి ఎండా పని అంటూ అవసరం లేని చక్కటి టేస్టీ నిల్వ పచ్చడి. మార్నింగ్ లెగ్గానే అమ్మో మార్నింగ్ అయిపోయింది, టిఫిన్ ఏంటి పెట్టాలి, టిఫిన్కి మళ్ళీ ఇప్పుడు మిక్సీ చేయాలి, పల్లి పచ్చడి చేయాలా, కొబ్బరి పచ్చడి చేయాలా, ఏం పచ్చడి చేయాలి అని మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి ముందు రోజు నుండే ప్లాన్ చేసుకొని ఇంత టెన్షన్ ఏమీ లేకుండా ఇది కనుక ఒక్కసారి చేసుకొని మనం పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో కానీ ఇది ఒక 10-15 డేస్ చక్కగా మనం ఇడ్లీకి, దోశకి అన్నింటికి అనమాట, బ్రేక్ఫాస్ట్ ఉప్మాతోని లేదా వేడి వేడి అన్నంలోకి ఎందులోకైనా చక్కగా ఈజీగా తినేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎమర్జెన్సీ ఇప్పుడు ఎక్కడైనా పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినాం, ఏదైనా కుక్ చేయడానికి కొంచెం బద్ధకంగా ఉన్న ఈ పచ్చడితో చక్కగా రైస్ కూడా తినేయొచ్చు. టిఫిన్లకనే కాదు, రైస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. పక్కన కొంచెం అప్పడాలు ఏవైనా వేపించుకున్నారంటే కనుక సూపర్గా ఉంటుంది. అందుకని చెప్పి అన్నిటి కోసం అని చెప్పి సొల్యూషన్ అనమాట, అన్నిటికీ ఒకే సొల్యూషన్ అని చెప్పేసి నేను ఈ పచ్చడి షేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోయింది. నిల్వ అంటే ఒక 10-15 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నిల్వ ఉంచుకోవడం అంటే 10-15 డేస్కి ఒకసారి పచ్చడి చేస్తూ ఉండండి. ఓకేనా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అదేమండి కోరుకుంటున్నాను. చెప్పాను కదండి, టమాటో పచ్చడి ఎండ అవసరం లేకుండా మనం చేసుకునే టమాటో పచ్చడి. దీనికోసం అని చెప్పేసి ఇదిగోండి, నేను టమాటాలు చక్కగా తీసుకొని వాటర్లో కడిగేసి ఇలా ప్లాస్టిక్ బాస్కెట్లో పెట్టుకున్నాను. అంటే వాటర్ అంతా కిందకు వచ్చేసి ఎండిపోవాలి, డ్రై అయిపోవాలి కదా అని. వాటర్ ఉన్నదంటే మాత్రం నిల్వ అయితే ఉండదండి, ఎందుకంటే బూజు పట్టేస్తుంది, నెక్స్ట్ అదుకులాంటి స్మెల్ కూడా వచ్చేస్తుంది. అందుకని నేను ఇందులో వాటర్ లేకుండా ఇదిగోండి చక్కగా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. వాటర్ లేకుండా డ్రై అయితే చేసేసుకున్నాను. మీరు యాక్చువల్గా రేపు చేయాలి అనుకుంటే ముందు రోజు కానీ, లేదంటే కనుక దీన్ని 1-2 గంటల ముందు వాటర్లో నుంచి కడిగేసి పక్కన పెట్టేసుకోండి, డ్రై అయిపోద్ది. మీకు కావాల్సిన టమాటాలు తీసుకొని కట్ చేసేసుకొని ఈ విధంగా చక్కగా మిక్సీ అయితే చేసేసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి, కచ్చా పచ్చాగా దంచుకున్నానండి నేను తెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ పోపులు అండ్ ఇంగువ మాత్రం డెఫినెట్గా వేయండి. కరివేపాకు, ఇంగువ దీనికి మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయండి. పోపు ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు, శనగపప్పు అండ్ మెంతులు అయితే వేయండి. పులుపు కదా, పులుపుకు మెంతులు కంపల్సరిగా వేయాలి. మీ ఇష్టం అండి, మీకు ఇంకా పులుపుగా కావాలంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. చింతపండు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు మాత్రం ఆప్షనల్. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి పెద్దగానే ఉంచానండి, తురుముకోలేదు. నెక్స్ట్ కచ్చాపచ్చాక తెల్లుల్లి మాత్రం కచ్చాపచ్చాక దంచుకోండి. కచ్చాపచ్చాక దంచుకున్న తెల్లుల్లి అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పోపు ఐటమ్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేయండి. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు, చూసారు కదా. అల్లం వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. మీ చాయిస్ అండి, మీకు కావాలంటే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే మిక్స్ చేయలేదు. నెక్స్ట్ ఇందులోకి వేసుకున్నానండి కరివేపాకు. ఇందులో కరివేపాకు, ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ తెల్లుల్లి, వీటి వల్ల ఫ్లేవర్ అనేది భలేగా వస్తుంది. ఇగోండి నెక్స్ట్ వేసాను ఇంగువ. సింపుల్గా అయిపోతుందండి, క్విక్ రెసిపీ. ఒక్కసారి ఇది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు చక్కగా ఉంచుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి కావాలంటే చూడండి ఎలా ఉందో. డెఫినెట్గా ట్రై అయితే చేయండి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి చెప్తున్నాను కదా, అన్ని టిఫిన్స్కి, బ్రేక్ఫాస్ట్కి మాత్రం అదిరిపోతుంది. అండ్ నెక్స్ట్ వేసుకున్నాను పొడి కారం మసాలా కారం కాదండి, నేనైతే పొడి కారం వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం అంటే ఆయిల్ చల్లబడ్డాక కారం వేస్తేనే బాగుంటుంది, లేదంటే సిమ్ అయినా చేసుకోండి. హైలో పెట్టి మాత్రం కారం వేయొద్దు, మాడిపోతుంది కారం కలర్ అంతా. నేనైతే సిమ్ చేసేసి కారం వేసాను, అంటే కొంచెం ఆయిల్ చల్లబడినట్టుగా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో అంతా చక్కగా మిక్స్ చేసి, ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయినంత వరకు, దగ్గర పడినంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కావాలంటే హై చేసేసుకోండి, ఎందుకంటే టమాటో యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు హై చేసేయచ్చు. చక్కగా హై చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు.
ఈ విధంగా చక్కగా ఇంకా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. దగ్గర పడుతుంది అనమాట. ఉప్పు కారం అంతా దీనికి పట్టేసి టమాటో కలర్ అంతా చక్కగా చేంజ్ అయిపోయి మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. పచ్చివాసన అంతా పోతుంది. టమాటో మీకు చక్కగా టమాటో పచ్చడిలా తయారైపోతుంది. మీకు నిల్వ అక్కర్లేదు, అప్పటికప్పుడే ఏదైనా ఇడ్లీకి దేనికైనా తినాలి, నిల్వగా 10 రోజులు 15 రోజులు 15 డేస్ కోసం కాదు అంటే కనుక తొందరగా అయిపోయేటట్టుగా అంటే కనుక ఈ విధంగా పచ్చివాసన పోగానే దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం 10-15 డేస్ కోసం కావాలి, మేము స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం అంటే మాత్రం ఒక 15-20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకొని సిమ్ హై చేసి ఒక 15 మినిట్స్ కుక్ అయితే చేసుకోవాలి. 15-20 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. పచ్చివాసన లేకుండా దగ్గర పడుతుంది. ఇప్పుడు చూడండి వాటరీగా ఉంది కదా, లిక్విడ్ లాగా, అది ఇంకా బాగా దగ్గరికి గాఢగా అవుతుంది, చిక్క పడుతుంది అనమాట పచ్చడి బాగా. నేనైతే ప్రజెంట్ హైలోనే పెట్టానండి. ప్రజెంట్ అయితే ఇగోండి హైలోనే ఉడుకుతుంది. మొత్తం వాటర్ అంతా మనకి డ్రై అయిపోవాలన్నమాట. చెప్పాను కదా మీకు ఇప్పటికిప్పుడే దేనికైనా పచ్చడి కావాలి అప్పటికప్పుడే తయారు చేస్తున్నారంటే పచ్చివాసన ఎదుగుండి పోయింది కదా, ఇప్పుడు దీన్ని వాడేయచ్చు. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా. రైస్లోకి కావాలి లేదంటే అప్పటికప్పుడు టిఫిన్కి కావాలంటే ఇవ్వండి అయిపోయింది స్టేజ్. పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే, కానీ కాదు, నేనైతే 15 డేస్ అలా స్టాక్ ఉండడానికి చేస్తున్నాను. 10-15 డేస్ కోసం. చాలా టేస్టీగా కుదిరిందండి. ఒక్కసారి మాత్రం అందరూ ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ కదా, మిక్సీ వేసుకొని చేసేయడం కాబట్టి క్విక్గా అయిపోయింది, చాలా తొందరగా కూడా అయిపోయింది. ఆయిల్ అంతా చూడండి మీదకి వచ్చేస్తుంది అంటే మన రెసిపీ దగ్గరకు వచ్చేసినట్టేనండి. ఆయిల్ మీదకి వస్తుందంటే రెసిపీ ఇంచుమించు రెడీ అయిపోయినట్టే. కానీ ఎంతసేపు మనం స్టవ్ మీద ఉంచుకొని అలా కుక్ చేస్తుంటే అంత స్టాక్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఆయిల్ బయటకు వచ్చి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అంటే కనుక అది స్టాక్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. స్మెల్ రాదు, బూజు పట్టదు. టమాటాలు మాత్రం చూసుకోండి, కరివేపాకు టమాటో వేసే మాత్రం తడి మాత్రం ఉండకూడదు. అందుకని జనరల్గా ఏంటంటే ముందు రోజే మీరు టమాటాలు కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే తడి లేకుండా చక్కగా డ్రై అయిపోయిందంటే మీకు బూజు రాదు. నెక్స్ట్ ఏంటంటే స్మెల్ కూడా అవ్వదు. పచ్చడి అనేది ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది. తడి మాత్రం లేకుండా జాగ్రత్త పడండి. అదొక్కటే చిన్న టిప్ అండి. చిన్న తడి ఉన్నా కూడా తొందరగా పాడైపోతుంది, బూజు వచ్చేసి స్మెల్ వచ్చేస్తుంది, మరి తినడానికి అవ్వదు. ఇంకా ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా ఉండాలంటే శనగపప్పు అయితే వేయొద్దండి. శనగపప్పును వేయకుండా ఉన్నా కూడా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది పచ్చడి అనేది. జస్ట్ ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని శనగపప్పు మినపప్పును అయితే వేయకుండా ఉంటే కూడా పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. చిన్న టిప్స్ అనమాట, చిట్కాలు ఇవి. ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలంటే ఈ చిట్కాలను పాటించారంటే కనుక పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దగ్గరకు వస్తుంది చూసారా, ఎంత మనం ఎక్కువసేపు అలా ఉంచుకొని మనం కలుపుతూ ఉంటే కనుక అంత బాగుంటుంది. కలుపుతూనే ఉండాలండి, కలుపుతుంటేనే పచ్చడి అనేది బాగుంటుంది. నచ్చింది అనుకుంటా మీకు. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హై పాయింట్స్ ఉంటే కనుక ఇవ్వండి. నచ్చిందా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ.